హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే డీఏడీఆర్ ఏరియర్స్ టేబుల్ విడుదల పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్ల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులను డీడీఓ గారు 24, 25, 26 అండ్ 22, 23, 24 అండ్ 25 ఈ 4 తేదీలో ఈ 4 రోజుల్లో అయితే బిల్లులు అప్లోడ్ చేయడం జరిగింది. అటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొంది ఉన్నాయి. జీతాలు, పెన్షన్ బిల్లులు అప్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1వ తేదీన ఈ మేరకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే స్లిప్స్. సో మన పే స్లిప్ అనేది నిధి యాప్‌లో మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి పెన్షనర్స్ మాత్రము కేవలం నిధి వెబ్ పోర్టల్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పే స్లిప్స్ అయితే ప్రెజెంట్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. డౌన్‌లోడ్ చేసి చెక్ చేసుకోగలరు. ఈ విధంగా మనము నిధి యాప్ గాని, లేదంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా https:// అని చెప్పేసి nithi.apcff.in అనే వెబ్‌సైట్ వస్తుంది. దానిపైన మనము క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుందనమాట. ఈ విధంగా సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు రీసెంట్ పే స్లిప్స్ ఓపెన్ అవుతాయి. ఈ రీసెంట్ పే స్లిప్స్‌లో 2025 మార్చ్ పే స్లిప్ అనేది ఉంటుంది. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయగానే మనకు పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని అట్లే సేవ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. పే స్లిప్ ఓపెన్ అయిన తర్వాత మనకు ముఖ్యంగా మన నేమ్ అయితేనేమి, మన యొక్క డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, స్పోసు, నామినీ ఈ నేమ్స్ ఇవన్నీ తర్వాత ఎర్నింగ్స్, డిడక్షన్స్ క్లియర్‌గా చెక్ చేసుకోండి. బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలిసాయా లేదా? అలాగే డిడక్షన్స్‌లో ఏమైనా ఎక్కువ డిడక్ట్ అయిందా అనేది కూడా చెక్ చేసుకొని, అలాగే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా అన్నీ సరి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవ్రీ మంత్. సో మీరు చాలామంది లింక్ అయితే అడుగుతున్నారు. సో ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తానండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే దానికి ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సైన్ ఇన్ అని అయితే అడుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరైతే మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు. ఇక ఏపీ పెన్షనర్స్‌కి ఇంకా పే స్లిప్స్ డౌన్‌లోడ్ అయితే కాలేదండి. ఎప్పుడవుతాయంటే 29వ తేదీ అవుతాయి. సో ఇప్పటివరకు అప్రూవల్ అయిన కొన్ని బిల్లుల వివరాలు: కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్టు, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే నెల్లూరు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, మడకశిర యానిమల్ హస్బెండరీ, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరము, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నము, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులైతే అప్రూవల్ అయ్యాయి. కొన్ని బిల్లుల యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులు మనకు రేపు లేదా ఎల్లుండి కానీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్ళే అవకాశం అయితే ఉంది. సో టోటల్‌గా 31 ఈవినింగ్ వరకు మనకు ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ ఈక్వైర్ స్టేజ్‌కైతే చేరుకునే అవకాశం ఉందన్నమాట. సో 1 తేదీ చాలామంది హాలిడే ఉండొచ్చు అంటున్నారు. మన ఏపీకి సంబంధించి బ్యాంక్ హాలిడే అయితే లేదండి. 1 తేదీన జమ అవుతాయి. మరి 1 తేదీన జమ కానున్న జీతాలు, పెన్షన్లు డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి.
ఒకటో తేదీ నుంచే పెన్షనర్లకి పెన్షన్స్ కూడా జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్‌లకి ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఇకపోతే డీఏ గురించి చూసుకున్నట్లయితే జనవరి 2024కు సంబంధించి కేంద్రం ప్రకటించినట్టుగా కేంద్రం 4% ప్రకటించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. 46-50% అంటే ఇక్కడ ఒక 4% ఇచ్చిందనమాట బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 1, 2024. ఈ విధంగా 2024కు సంబంధించి డీఏను ప్రకటించినట్లయితే మనకు ప్రజెంట్ తీసుకుంటున్నటువంటి 33.67% జూలై 2023 డీఏ కాస్త 33.7 37.31% చేరుకుంటుంది. జనవరి 2024 డీఏ అనమాట. చూసుకోవచ్చు డిఫరెన్స్ ఇక్కడ మనకు దాదాపుగా 21,500 బేసిక్ పే ఉన్నవారికి రూ. 80,051 రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే రావాల్సి ఉంటుంది. మరి ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఒత్తిడి చేస్తున్నంత కారణంగా ఈ ఉగాది సందర్భంగా జనవరి 2024 డీఏ ప్రకటించే అవకాశం ఉంది. ప్రకటించినట్లయితే మనం తీసుకోబోతున్న డీఏ ఈ యొక్క జనవరి 2024 డీఏ అమౌంట్ ఈ విధంగా అయితే ఉండబోతోందండి. మనకే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డీఏలన్నీ కూడా ఇచ్చేశారు. ఇక అలాగే మనకు డీఏ అరియర్స్ చూసుకున్నట్లయితే ఈ టేబుల్‌లో డీఏ అరియర్ టేబుల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ జీవో నంబర్ 30, 28 మరియు 30 ప్రకారంగా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి, మార్చి 2025 అమౌంట్ చూసుకున్నట్లయితే 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,552 రావడం జరుగుతుంది. ఆ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ మనకు రావాల్సిన డీఏ అరియర్ అమౌంట్ కూడా పెరుగుతుంది. 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 16,380 రావటం జరుగుతుంది. 70,000 బేసిక్ పే ఉన్నవారికి 23,000 రావటం జరుగుతుంది. ఇకపోతే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరర్ లిస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎప్పటిలాగే మార్చి నెల జీతాలు, పెన్షన్లు కూడా ఒకటో తేదీన జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుందండి. మరి ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు కూడా భారీగానే జమ కానున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో రూపంలో అయితే అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.